ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కి ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక మంచి సామెతను కామెంట్ చేయండి. నచ్చితే పిన్ చేస్తాను. వాళ్ళు అన్ని చేస్తారులే గానీ వీడియో లేట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి దెంగేయండి. మన కుర్రాళ్ళు చెప్పింది అన్ని చేసేయండి. మీరు చేస్తారులేండి. ఏడున్నర గుడ్డు, ఇగో తొందరగా మా ఇంటికి రారా. చల్ నేను రాందింగి. మీ ఇంటికాడ వస్తే మీ నాన్న పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడతాడు. ఓరి నీ గుద్దను గుట్ట కింద గురువయ్య దెంగ. ఏం తిట్టాడు గాని రారా. అయినా మా డాడీ ఇంటికాడ లేడు, తొందరగా రారా. నిజంగా ఇంట్లో లేడారా? లేదా మందులో నుంచి గొర్రెను మెల్లగా తీసుకెళ్లి పోచమ్మకు బలిచ్చినట్టు నన్ను పిలిచి మీ నాన్న ముందు బలివ్వవు కదా. అట్లేం జరగదు సులియా, తొందరగా రారా. కడుపుతో ఉన్నావారా? మాటి మాటికి తొందరగా రా అని డాక్టర్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే వస్తా గానీ బండిలో పెట్రోల్ లేదు, 100 కొట్టు. నీ అమ్మ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సుట్టకు నిప్పు కావాలన్నాడంట నీలాంటోడు. బండిలో పెట్రోల్ ఉన్నాక ఎందుకురా ఇట్టేస్తావు? సప్పుడుగా ఉచ్చోసి కాల్చేరా ఆ బండిని. ఏం చేస్తావురా పైసలన్నీ దాసి దయాల పాలు చేసినట్టు? ఓ 50 కొట్రా. దాసి దయాల పాలు చేయడానికి 7.5 పైసలు. ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో కొట్టిన పైసలన్నీ మీ దినాలకు కాలబెట్టే. అయినా మీ ఇంటికాడ నుంచి మా ఇంటికి రానికి 50 రూపాయలు పెట్రోల్ తాగుతాదరా నీ బండి. ఈ బండి జాతిని దెంగ. రావాలనా వద్దా? నువ్వు 50 కొడితేనే వస్తా, లేకపోతే రాని దెంగి. వంగేటోడుంటే బొడ్డు దాగా నవ్వుతారేంట్రా? కొడతాగాని రా. ఇగో సార్ వచ్చిండు. సార్కి మంచి నీళ్ళు ఇవ్వు. ఏమైంది సార్, ఎందుకు వచ్చినావు మా ఇంటికి? అంటే చింటూ పిలిచిండు అంకుల్, అందుకే వచ్చిన. మీ బతుకులు జడ. ఇలా పని పాట లేకుండా ఎన్ని రోజులు తిరుగుతారా ఊర్లో? ఇద్దరు ఎద్దులా ఉన్నారు. అయినా మీకు నవ్వినయం రా. అవి పొలం దున్నడానికైనా పనికొస్తాయి. మీరు దేనికి పనికిరారు. నీ అబ్బా మీ నాన్న ఇంటికాడ లేడన్నావు కదరా. ఇంటికాడనే ఉన్నాడు. నీకు ఫోన్ చేసినప్పుడు లేడురా, ఇప్పుడే వచ్చిండు. ఒక్కదిట్లు తిట్టిండురా. వచ్చిండని నాకు చెప్పాలి కదరా సుల్లియా. చెప్తే రావని చెప్పలేదురా. నవ్వకు లాంటి. ఎందుకు పిలిచావో చెప్పు. అదేరా, నైట్ పడుకున్నాక భయంకరమైన కళలు వస్తున్నాయిరా. ఏదో బొమ్మ, నల్లటి చందనపు ముద్రలు అవే వస్తున్నాయిరా. నీ అవ్వ చెప్తుంటేనే ఉచ్చ పడిపోతుంది కదరా. అయినా ఎక్కడో భయపడి ఉంటావులే. అందుకే రాత్రులు అమ్మాయిల కోసం గోడలు దుంగద్రా అంటే చెప్తే వినో సుల్లియా. ఏం కాదులే, ఈరోజు రాత్రి కూడా అదే కళ వస్తే రేపు ఎవరైనా బాబా దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే, రేపు చెప్తాను. మా నాన్న బయటికి పోయినట్టున్నాడు, త్వరగా వెళ్ళిపో. మళ్ళీ నిన్ను చూస్తే వచ్చిన పని అయిపోయిందా సార్ అంటాడు. త్వరగా ఇంటికాడ నుంచి దెంగి. ఏంటి వీడు ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు? కొంపదీసి రాత్రి ఏమైనా భయంకరమైన కళలు వచ్చి చచ్చిపోయాడా ఏంటి? అమ్మా, నీ గురించి అనుకుంటున్నా. రాత్రి అంతా దయాలతో రొమాంటిక్ గా ఉన్నట్టున్నావు. నీ అబ్బా, రాత్రంతా దయాల కళలు వచ్చి 2 గుడ్లు కిందికి జారిపోయి ఉంటే నువ్వు దయాలతో రొమాంటిక్ గా ఉన్నావు అంటావేంద్ర పిచ్చిప్పు. సారీ మామా, అయితే మళ్ళీ అదే కళ వచ్చిందారా? అవునురా, ఏదో బాబా దగ్గరికి పోదామన్నావుగా, పోదామా మరి? పోదామన్నారా, కానీ ఎక్కడికి పోదాం? మనకు ఏ బిచ్చప్పుడు తెలియదే. అయినా ఈ దయ్యాల దెబ్బకు నువ్వు భూమి మీద నుంచి దెంగేసేటట్టున్నావుగా. సుల్లిగా అసలే భయపడుతుంటే ఇంకా భయపెడతావేంట్రా? సరేగాని మన రుకు ఆంటీ ఇంటికాడికి వచ్చి. ఇప్పుడు దానింటికి ఎందుకురా? సుల్లిగా ఎవరైనా బాబా దగ్గరికి పోదామన్నావుగా. అరే బాడుకావు, రుకు ఆంటీ పక్కింట్లో ఒక ముసలవ్వ ఉంటుందిరా, ఆమెను అడుగుదాం. మన ఊర్లో ఎవడైనా బాబా ఉన్నాడా లేదా, లేకపోతే ఏ బిచ్చపోడితోనైనా నిన్ను కొట్టించాలా అని అడుగుదాం. తొందరగా రారా. సరేరా, తొందరగా వస్తా. అవ్వా అవ్వా, ఓ అవ్వా. ఏమైందిరా బట్ట, ఎందుకలా కుక్కలా అరుస్తున్నావు? అదే అవ్వా, మన ఊర్లో ఎవరైనా బాబా లాంటి వాళ్ళు ఉన్నారా? బాబా లాంటి వాళ్ళేంట్రా బట్ట? నీకు బాబా బట్టలు ఇచ్చినా బాబాలాగానే ఉంటావు. ఎవరైనా బాబాలు ఉన్నారా అని అడగాలే గాని బాబా లాంటి వాళ్ళు ఏంట్రా ఎర్రి బట్ట? నీ అవ్వ కాటికి పోయే టైంలో నా మీద పంచులు ఇస్తుంది. నీ అవ్వ నువ్వు చచ్చిపోయినాక చేపలు తెచ్చి చేపలు కూర వండుకొని తింటనే. అదే అవ్వా, ఎవరైనా బాబా ఉన్నారా? అలా అడుగు నా బట్ట. ఉన్నారు. మన ఊరి చివర శ్మశానం పక్కన ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గరే ఆ బాబా ఉంటాడు. ఆయన మామూలు బాబా కాదు. ఆయన ఎంతో మంది వంట్ల నుండి దయ్యాలను తరిమిగొట్టిన గొప్ప బాబా. మీకు ఏ సమస్య ఉన్నా బాబాతో చెప్పండి. మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళండి. సరే అవ్వా, మేము వెళ్తాం. మై డియర్ బట్ట మనోళ్ళు,
అవ్వ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అంతేనారా ఎర్రిబట్ట? అంతే అవ్వా, నేను చెప్పాల్సింది అన్ని అవ్వనే చెప్పేసింది గాయ్స్. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.